పీపుల్స్ పల్స్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మా ఎమ్మెల్యేలను కొనడంలో బీజేపీ విఫలం అంటున్న కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన ఆప్ సర్కార్. కర్ణాటకలో వెళ్లి విరిసిన సామరస్యం. ఈద్గాలో ప్రతిష్ఠించిన గణేష్ ఉత్సవాలకు ముస్లింల సహకారం. చైనాలో దారుణంగా మానవ హక్కుల ఉల్లంఘన. ఉయిగర్ ముస్లింలపై ఐక్యరాజ్య సమితి నివేదిక. గుండెపోటుతో భారతీయ గర్భిణీ మృతి. పోర్చుగల్ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా. సంక్షోభం దిశగా సోరెన్ ప్రభుత్వం. గవర్నర్ను కలవబోనున్న యూపీఏ కూటమి. ఆదాయార్జన శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష. హాజరైన మంత్రులు, అధికారులు. ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ సర్కార్ విజయం సాధించింది. విశ్వాస పరీక్షలో 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ సర్కార్కు అనుకూలంగా ఓటు వేశారు. 70 మంది సభ్యులు కలిగిన ఢిల్లీ అసెంబ్లీలో ఆప్కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆప్ సర్కార్ను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ చేపట్టిన ఆపరేషన్ లోటస్ విఫలమైందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రలోభాల నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీలో ఒక ఆప్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడంలో కూడా బీజేపీ విఫలమైందని అన్నారు. తమకు 62 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా 2 విదేశాల్లో ఉన్నారని, ఓ సభ్యుడు జైల్లో ఉండగా మరో సభ్యుడు శాసనసభ స్పీకర్ అని పేర్కొన్నారు. కర్ణాటకలో మత సామరస్యం వెల్లివిరిసింది. విద్వేష శక్తులు ఎన్ని వివాదాలు రేపినా తామంతా ఒకటేనని హిందూ ముస్లింలు నిరూపించారు. వినాయక చవితి సందర్భంగా మాండ్యా జిల్లాలో జరిగిన గణేష్ ఉత్సవాల ఏర్పాట్లలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కర్ణాటకలోని మాండ్యా జిల్లా బీడీ కాలనీలో హిందువులు వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించారు. తొలి పూజల్లో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు. కాగా బీడీ కాలనీలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటారు. హుబ్లీ, ధార్వాడ్లో ఉన్న ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి ఉత్సవాలకు కర్ణాటక హైకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. అంజుమనే ఇస్లాం సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఈద్గా మైదానంలో వినాయక చవితి జరుపుకోవచ్చని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. కానీ అక్కడ హిందూ ముస్లింలు ఒకరికొకరు సహకరించుకోవడం మన దేశ గంగా జమున తెహజీబ్కు నిరసనంగా నిలిచింది. చైనా దారుణమైన రీతిలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఐక్యరాజ్య సమితి తన నివేదికలో ఆరోపించింది. జిన్ జియాంగ్ ప్రావిన్స్లో ఉయిగర్ ముస్లింలపై ఆ దేశం ఊచకోతకు దిగినట్లు యుఎన్ తన రిపోర్ట్లో పేర్కొంది. ఉయిగర్ ముస్లింలతో పాటు ఇతర మైనార్టీలపై డ్రాగన్ హింసకు దిగినట్లు యుఎన్ తెలిపింది. ఆ రిపోర్టును చైనా ఖండించింది. పాశ్చాత్య దేశాలు తప్పుడు నివేదికను రూపొందించినట్లు చైనా విమర్శించింది. ఉయిగర్ ముస్లింలను చిత్రహింస పెట్టిన అంశానికి సంబంధించిన విశ్వసనీయమైన ఆధారాలను గుర్తించామని, ఇది మానవత్వానికి జరిగిన హింస అని యుఎన్ తన రిపోర్టులో చెప్పింది. మైనార్టీల హక్కుల్ని కాలరాసేందుకు జాతీయ భద్రతా చట్టాలను చైనా వాడుకున్నట్లు ఆరోపించింది. యుఎన్కు చెందిన మానవ హక్కుల హై కమిషనర్ ఈ నివేదిక తయారు చేశారు. ఖైదీలను చాలా నీచంగా చూశారని, లైంగిక వేధింపులు కూడా జరిగినట్లు యుఎన్ తన రిపోర్టులో ఆరోపించింది. పోర్చుగల్లో సరైన సమయంలో వైద్యం అందక భారతదేశానికి చెందిన ఓ గర్భిణీ మృతి చెందడంతో ఆ దేశ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పోర్చుగల్ ఆరోగ్య శాఖ మంత్రి మార్టా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా టీకా వేయించడంలో మార్టా విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గర్భంతో ఉన్న భారత పర్యాటకురాలు సరైన వైద్యం అందక గుండెపోటుతో మృతి చెందడంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రిగా మార్టా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు.
కాగా కరోనా సమయంలో దేశవ్యాప్తంగా టీకా వేయించడంలో మాట్టా విజయం సాధించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర ప్రసూతి సేవలను నిలిపివేయాలన్న మంత్రి టెమిడో నిర్ణయించారు. ఆమె నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ ప్రధాని ఆంటోనియా మాత్రం ఆరోగ్య శాఖ మంత్రిగా టెమిడోని సమర్థించారు. అయితే గత కొంతకాలంగా ఆసుపత్రుల్లోని ప్రసూతి యూనిట్లు నిండిపోతుండడంతో గర్భిణీలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. ఈ కారణంతోనే అంబులెన్స్లో భారతీయ పర్యాటకురాలిని ఆసుపత్రుల చుట్టూ తిప్పుతుండగా గుండెపోటుతో ఆమె మరణించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వం రద్దుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ రాష్ట్ర గవర్నర్ రమేష్ బయాస్ సంక్షోభం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని అధికార యూపీఏ కూటమి గవర్నర్ను కలిసేందుకు సిద్ధమైంది. అధికార కూటమి నేతలు గురువారం సాయంత్రం 4 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు జేఎంఎం పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు గవర్నర్కు సీఎం హేమంత్ సోరెన్ సైతం ఫోన్ చేసినట్లు పేర్కొన్నాయి. గవర్నర్తో జేఎంఎం కాంగ్రెస్ కూటమి నేతల భేటీతో రాజకీయ సంక్షోభానికి తెరపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రిపై ఆరోపణలు వచ్చిన క్రమంలో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో బేరసారాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అధికార యూపీఏ 32 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు గత మంగళవారం తరలించింది. గవర్నర్ను కలవనున్న నేపథ్యంలో వారు రాంచీకి రానున్నట్లు తెలుస్తోంది. ఆదాయార్జన శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. మైనింగ్, రెవెన్యూ, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, నారాయణస్వామి, విశ్వరూప్ ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.